అలాగే ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్గా చేసిన మరి వ్యక్తులందరూ కూడా గత ఎన్నో సంవత్సరాలుగా మాకు రూట్స్ హెల్త్ ఫౌండేషన్కి సపోర్ట్గా ఉంటూ 13 సంవత్సరాల నుంచి వాళ్ళు తమ సపోర్ట్ని మాకు అందజేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా డాక్టర్ ఎన్ సుబ్బారావు గారు, అనిల క్యాన్సర్ సెంటర్, మరి పాపులర్ మెడికల్ ఆంకాలజిస్ట్. గత 15 సంవత్సరాల నుంచి మేము చేసే క్యాన్సర్ సేవా కార్యక్రమాలకి ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని తమ వంతు సేవలు అందిస్తున్నారు. ఎంతో బిజీగా ఉండి కూడా వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే మరొక పెద్దలు అర్జున్ రావు గారు, చైర్మన్ బిన్స్, ఆయనతో కూడా మాకు 15 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఎన్నో కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డ్స్ కార్యక్రమానికి వాళ్ళు ఎంతో వెన్నుదన్నుగా ఉన్నారు. ఆయన వారికి కూడా అలాగే హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మనతో ఒక కొత్త ప్రముఖ వ్యక్తి, ఒక కొత్త వ్యక్తి మనతో పాటు ఉన్నారు, కాంతారావు గారు. సో ప్రెసిడెంట్ ఫైర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అమరావతి చాప్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. వారు కూడా మనలాగానే ఈ ఫైర్ సేఫ్టీ మీద ఎన్నో అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ అమరావతి చాప్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. వారు కూడా ఎంతో సేవాభావం కలిగిన వ్యక్తి. వారిని ఈ సందర్భంగా, ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ పరిచయం చేసి మన ఫౌండేషన్లోకి ఆయన కూడా ఇన్వైట్ చేసి వారి సేవలు కూడా మనకు అందజేశారని ఆశిస్తూ ఈరోజు ఆయన ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. వారికి కూడా మరి స్వాగతం చెప్తున్నాము. అలాగే రామినేని సత్యనారాయణ గారు, రామినేని వెంకటేశ్వరరావు గారు, తర్వాత సోషల్ యాక్టివిస్ట్, అలాగే మరి ప్రముఖ బిజినెస్ మ్యాన్. ఆయన కూడా బయట సామాజిక రాజకీయ కార్యక్రమాల్లో కూడా ఎంతో మరి ప్రముఖ వ్యక్తి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మరొక గెస్ట్ ఆఫ్ ఆనర్ ధనుష్ట గారు, సిఓ నాగార్జున హాస్పిటల్. అలాగే ఈరోజు మరి యొక్క సీనియర్ డాక్టరు, అలాగే మరి ఐఎంఏకి ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ బి హనుమయ్య గారు, మనందరికీ తెలిసిన వ్యక్తి, మనందరితో కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి డాక్టర్ హనుమయ్య గారు. ఈరోజు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తం మీద లాస్ట్ ఇయర్ అవార్డ్స్ ఇవ్వవచ్చు. నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇంతటి విజయవాడలో డోనర్స్ పోగు చేయకపోతే ఇంకెక్కడ పోగు చేస్తారని. అఫ్కోర్స్ అది వేరే విషయం అనుకోండి. కాకపోతే కొంత బాధగా కూడా ఉంది. ఖచ్చితంగా అది సపోర్ట్ చేస్తాను సార్. నా లెవెల్లో నేను ఖచ్చితంగా రూట్స్ ఫౌండేషన్ సంబంధించి అంటే విజయభాస్కర్ గారికి, వారి టీం అందరికీ కూడా అంటే డాక్టర్ సత్కరించడం అనేది, డాక్టర్ గురించి బాగా తెలిసింది ఎప్పుడంటే కోవిడ్ అప్పుడండి. మా దగ్గర నాకు బాగా తెలిసింది ఏంటంటే, నా దగ్గర నేను ఏదైతే లాస్ట్ మీకు 10 yearsలో 1800 యూనిట్స్ హ్యాండ్ ఓవర్ చేశాను. అవి అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, విల్లాస్ అవ్వచ్చు. వాటిలో ఉన్న డాక్టర్లు దగ్గర 300 మంది డాక్టర్లు ఉన్నారండి. భీమవరం అవ్వచ్చు, ఎక్కడ అవ్వచ్చు. ఆ డాక్టర్లు కోవిడ్ టైంలో అండి మనం వైద్యం చేయడానికి బెడ్లు దొరకని పరిస్థితుల్లో ఇంటికి కూడా వచ్చి వైద్యం చేసి వాళ్ళు పాపం వారం రోజులు 10 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి. పిల్లలు దూరంగా ఎంత కష్టం అనిపించారంటే, లోపల ఏం చెప్తుందంటే అంటే ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, కొన్ని స్పష్టంగా కొన్ని తెలియజేయవచ్చు, కొంత పొరపాటుగా వాళ్ళు అర్థం చేసుకుని ఉండొచ్చు. చాలా అంటే వైద్యం చేసిన ప్రతి వాడిని ఖచ్చితంగా ఎవరైనా సరే దేవుడి కింద కొలవాలి. నా లెక్కలో నేనేమంటానంటే, నా కస్టమర్ నాకు దేవుడు ఎలా అయితే, తర్వాత నాకు వైద్యం చేసిన డాక్టర్ కూడా దేవుడితో సమానం. ఎందుకంటే మన ఇబ్బందుల్ని మనం గమనించి సేవనే ప్రథమంగా పెట్టుకుని నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేసే వైద్యులను మరియు సేవలను గుర్తించి గౌరవించేందుకు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న రూట్స్ హెల్త్ సర్వీస్ 13th యాన్యువల్ అవార్డ్స్ మీ ముందుకు వచ్చాయి. ఇప్పటి వరకు రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డ్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నిపుణులైన అలోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, హోమియోపతి వంటి అన్ని రకాల వైద్య విధానాల్లో అకుంఠిత సేవలు అందించే వైద్యులను గుర్తించి మొత్తం 83 అవార్డులు అందించి సన్మానించింది. ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో డాక్టర్స్ డే సందర్భంగా అంకిత సేవాభావాన్ని కొనసాగిస్తున్న వైద్యులను గౌరవించేందుకు జూలై 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ అవార్డులు అందజేయుచున్నారు. మీరు అందరూ కూడా హాజరై లక్షల మందికి సేవ చేసే ఈ డాక్టర్లను అభినందించుకుందాం, వారిని సత్కరించుకుందాం.
అందరికీ నమస్కారం అండి. ఈ రూట్స్ ఫౌండేషన్ తరఫున డాక్టర్ విజయభాస్కర్ గారికి, అలాగే మిగిలిన విజయభాస్కర్ గారి టీం కానీ, అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే విజయవాడకి సంబంధించి, అలాగే ఆల్ ఓవర్ ఏపీకి సంబంధించి కొంతమందిని డాక్టర్ని సెలెక్ట్ చేసుకుని, అంటే డాక్టర్లని దేవుళ్ళుగానే మనం చూస్తాం కాబట్టి ఆ దేవుళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరం కొంతమందిని అవార్డు ఇవ్వటం అనేది వారి యొక్క కష్టార్జితానికి కొంత సపోర్ట్ చేయటం అని అనొచ్చు. ఇది చాలా ఆనందదాయకం అండి. ఈ ప్రోగ్రామ్ లో నేను పాల్పంచుకోవటం మా ఎస్ఎల్వి గ్రూప్ తరఫున చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ డాక్టర్ విజయభాస్కర్ గారికి కానీ, మిగిలిన టీంకి కానీ, అయితే అలాగే పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున నా హృదయపూర్వక థ్యాంక్ యూ. రూట్స్ ఫౌండేషన్ గురించి నాకు గాంధీనగర్ తెలిసినప్పుడు నేను చాలా సంతోషించానండి. మన డాక్టర్ విజయభాస్కర్ గారు ఎంత మంచి కార్యక్రమం చేస్తున్నారో తెలిసి నేను మా ఫైనల్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అమరావతి చాప్టర్ తరఫున నేను కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ రోజుకి రావడం జరిగిందండి. సో నేను సార్ వాళ్ళు రూట్స్ హెల్త్ ఫౌండేషన్కి 2 రకాలుగా నేను అనుసంధానమై ఉన్నానండి. ఒకటి ఏంటంటే ఫైనల్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఎన్జిఓ అండి. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సొసైటీలో అగ్ని ప్రమాదాల మీద అవగాహన ఎలా పెంపొందించాలి అనేది మేము నిస్వార్థంగా సేవ చేసుకుంటామండి. అమరావతి చాప్టర్ 2017లో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎస్టాబ్లిష్ అయింది. ఇంకో విధంగా ఎలాగంటే యాజ్ పార్ట్ ఆఫ్ మై బిజినెస్ నేను ఫైనాన్స్ ప్రాజెక్ట్ లో ఉంటాను. మోస్ట్ ఆఫ్ ది 200 డాక్టర్స్ ఆర్ మై క్లయింట్స్. సో ఐ రెండర్ మై సర్వీస్ టు మై డాక్టర్స్. సో ఆ విధంగా సహకరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది చాలా మంచి కార్యక్రమం అని, ఇది ముందు చాలా అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటూ, దానికి తగ్గ సహకారం మా అందు మేము ఎంతో సహకరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేయడం అనేది, డాక్టర్లు అనేది చాలా గొప్ప విషయం అనేది. కరోనా టైంలో ప్రాణాన్ని తెగించి చాలా మంది చిన్న వయసులో ఏదైతే ఫండ్స్ అరేంజ్ చేయడం, ఇట్లా డొనేషన్స్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటూ ఈ రూట్స్ ఫౌండేషన్ ఇనిషియేట్ చేసిన డాక్టర్స్ అవార్డ్స్ అనేది ముందుకు తీసుకెళ్తానని, ఎక్కడైతే నా సేవలు అవసరమో అక్కడక్కడ నేను అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని, ఈ బాధ్యత నా పైన నమ్మకం నుంచి విజయభాస్కర్ గారు ఇచ్చినందుకు ఆయనకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అండ్ WHO అండ్ నేషనల్ హెల్త్ మిషన్, నేపాల్, వివిధ కంట్రీల్లో పనిచేశాను. ఎక్కడ డాక్టర్స్ని ఆ కమ్యూనిటీలో గుర్తించే ఏకైక ఎన్జిఓ బాడీ రూట్స్ ఫౌండేషన్. హాస్పిటల్లో ఉన్న బెస్ట్ పర్ఫార్మెన్స్ డాక్టర్స్ అవార్డ్స్ ఉంటాయి, కానీ ఒక కమ్యూనిటీలో, ఒక సిటీలో, ఒక స్టేట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హాస్పిటల్ని కాకుండా వితౌట్ డిస్క్రిమినేషన్ ఇచ్చే ఏకైక అవార్డు లాస్ట్ ఇయర్ నాకు ముందు సంవత్సరం కూడా ఇందులో పాల్గొన్నాను. ఇలాంటి నిస్వార్థంగా ఒక డాక్టర్స్ని గుర్తించేటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన పెద్దలందరికీ నాకు తెలియజేస్తున్నాను. పొద్దు ముందు జూలై 5th జరగబోయే రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున డాక్టర్ సన్మాన్ కార్యక్రమానికి అతి ముఖ్యులు, సేవా తత్పరులు, ప్రజలనే దేవుడిగా భావించి వాళ్ళకి సేవ చేసే ఆలోచన కలిగినటువంటి సంస్కారవంతులైనటువంటి ఆధ్యాత్మిక చెందగలిగినటువంటి వారందరినీ ఒక్కసారి అవలోకించుకొని వారిలో ముఖ్యులైన వారిని
ఈ నామినేషన్ కమిటీ సెలెక్ట్ చేసి వారికి ఇదివరకు చేసిన విధంగా అంతకంటే గొప్ప రీతిలో సత్కారం చేయటానికి మా రూట్స్ కమిటీ నామినేషన్ కమిటీ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు చాలా ఉపయోగకరంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులందరినీ ఎక్కడెక్కడున్నారో అక్కడున్నట్టు వాళ్ళు వెతికి వారి జరుగుతూ ఉంది. దాంట్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో పాటు 8 వివిధ విభాగాలకు చెందిన వైద్యులకి, అలాగే ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ విభాగంలో ఒక అవార్డు, అలాగే ఎవరైతే వాలంటరీ హెల్త్ సర్వీస్ చేస్తారో సమాజంలో సర్వీస్ చేసే వ్యక్తికి ఒక అవార్డు, ఇలా 13 కేటగిరీస్లో మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అవార్డ్స్ అన్నిటిని కూడా మనం స్క్రూటినీ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. జూలై 5వ తేదీ సాయంత్రం మరి 5 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి డాక్టర్స్ నుంచి కూడా నామినేషన్స్ ఇన్వైట్ చేస్తున్నాము. డాక్టర్స్ ఎవరైనా కూడా మరి ఈ గూగుల్ ద్వారా వాళ్ళ నామినేషన్స్ని పంపించుకోవచ్చు. అలాగే అన్ని డాక్టర్స్ గ్రూప్స్లో కూడా ఇది పెట్టడం జరిగింది. డాక్టర్స్ అందరూ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఎలిజిబిలిటీ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు తమ నామినేషన్స్ పంపించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. నెక్స్ట్ జూన్ 10వ తారీఖులోపు ఈ అవార్డ్స్ మాకు రీచ్ అయ్యేటట్టు చేయవలసిందిగా కూడా నామినేట్ చేయవలసింది కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ రాబోయే అవార్డ్స్ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ అవార్డ్స్ని మరి సక్సెస్ చేయవలసిందిగా కూడా మా అందరి తరఫున తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.